ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందట జాన్వీ కపూర్. ఇక వీరిద్దరూ బీచ్లో చిల్లవుతున్న ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అదేంటి అంటే హార్దిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్. ఆయన బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఆయన భార్య నటాషా స్టాంకోవిచ్ ల మధ్య విభేదాలొచ్చాయి. దీంతో ఇద్దరు విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు. హార్దిక్ పాండ్యా తన భార్యకు దూరమైన తర్వాత ఆయన కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తో తిరుగుతూ ఉన్నారు అని ప్రచారం నడిచింది. బాలీవుడ్ నటి అనన్య పాండేతో ఆయన తిరుగుతున్నారు అని పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మాల్దీవుల్లో డేటింగ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ జంటగా మాల్దీవు బీచ్ల్లో తిరుగుతూ ఒకరికొకరు దగ్గరగా ఉన్న ఫొటోస్ ఇంటర్నెట్లో వ్యాపించాయి. వీరిద్దరూ కలిసి బీచ్లో చిల్లవుతున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ఫోటోలు ఫేక్ అని, వారిద్దరూ డేటింగ్ చేయడం లేదు అని తేలింది. ఈ ఫొటోస్ ఎవరో మార్ఫింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా జాన్వీ కపూర్ డేటింగ్ చేస్తున్నట్టు నిజమైన ఆధారాలు ఏమీ లభించలేదు. ఇంకా వారిద్దరు ఇన్స్టాగ్రామ్ పేజీలు పరిశీలించినప్పుడు వారిలో ఎవ్వరూ మాల్దీవుల పర్యటనకు సంబంధించి ఫొటోస్ లేదా వీడియోస్ కూడా షేర్ చేయలేదు. మాల్దీవుల్లో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోకి సరిపోయే ఇతర ఫొటోస్ ఎక్కడా కనిపించలేదు. అందువల్ల హార్దిక్ పాండ్యా జాన్వీ కపూర్ మాల్దీవుల్లో కలిసి తిరుగుతున్నారు అని చెబుతూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి నకిలీ ఫొటోస్ ఇంటర్నెట్లో ప్రచారం చేసినట్టుగా తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోస్ చూస్తే అవి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి కృత్రిమంగా సృష్టించబడ్డావని వెల్లడైంది. ఫొటోస్ చాలా ఒరిజినల్ లాగా అనిపించినా అవి నకిలీవి కాబట్టి వాటిని చూసే ప్రతి ఒక్కరూ ఇది నిజమైన హార్దిక్ పాండ్యా జాన్వీ కపూర్ అని అనుకుంటున్నారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఏఐను రాంగ్ రూట్లో వాడుతూ అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారు సోషల్ మీడియా క్రిమినల్స్.